పైన చూసారు కదా, పడుకోవడానికి అయితే చూడండి ఎదురుతూనే అయితే ఆ పెద్ద ఆయన అయితే ఏ విధంగా అయితే కట్టుకున్నాడో. ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇందాక అక్కడ చూపించాను కదా, ఇదంతా కూడాను కంది బొత్తు అనమాట. కందులను అయితే తీసిన తర్వాత తొక్క అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది కట్టగానే కట్టుకున్నట్టయితే ఇది రూ. 45 నుంచి రూ. 40 ఈ విధంగా అయితే ధర అయితే పలుకుతుంటుంది. వీళ్ళైతే ఈ కట్లు అయితే కట్టరు, ఈ విధంగానే తీసుకెళ్ళి ఇక్కడ సాగు వాళ్ళకి అయితే అమ్మేస్తుంటారు. వాళ్ళైతే ఆ కట్లు కట్టి అయితే 40 నుంచి రూ. 45 అయితే అమ్ముకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నియరెస్ట్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోని అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేసి గత 2 సంవత్సరాలు అయితే అవుతుంది. కిందటి వారం మేము క్యాంపింగ్ వీడియో షూట్ చేయడానికి కొండపైకి వెళ్తున్నప్పుడు ఒక చోట అయితే కొండల మధ్య ఒకే ఒక గడ్డిపాక అయితే కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో అయితే 60 సంవత్సరాల పైబడిన ఇద్దరు భార్య భర్తలు అయితే కనిపించారు. వాళ్ళు ఉంటున్న ఆ ఇంటిని అయితే చూసి చాలా బాధ అయితే అనిపించింది. వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు మా దగ్గర అయితే ఏమీ లేదు. అందుకే ఈ రోజు వెళ్ళి వాళ్ళున్న ఈ పరిస్థితిని మీ అందరికీ చూపించి ఏదైనా మాకు తోచిన సహాయం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఆ ఇంటి దగ్గరలోనికి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే అటు చూడండి, చూసారా కొండల మధ్య ఒకే ఒక ఇల్లు అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో. చుట్టుపక్కల అయితే ఒకసారి ఇది కొండలను అయితే చూడండి ఎంత దట్టంగా అయితే కనిపిస్తున్నాయో. వీటి మధ్య అయితే ఒకే ఒక పాకలాగా అయితే కనిపిస్తుంది. నిజంగా అసలు పట్టపగలు చూస్తే ఎంత భయంకరంగా ఉంది ఈ ప్లేసు. కానీ రాత్రిపూట వీళ్ళైతే అసలు ఎలా ఉంటున్నారో అయితే తెలియట్లేదు. ఒకసారి అయితే చూద్దాం, చూసి అక్కడ ఏముంది ఏంటి లేదని ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే చూపిస్తాను. సరే, ముందుకైతే వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఒకసారి అయితే అరటి చెట్లను అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం అయితే చెప్పాలి. గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు అని చెప్పి చాలామంది అసలు అనుకుంటారు. ఒక్కసారి వీళ్ళ తెలుగు గురించి అయితే మీకు అయితే చెప్తాను. ఒకసారి చూసారు కదా, ఇది చూడండి, ఇటువైపు కొండ ఇటువైపు కొండ, ఈ మధ్యలో ఏదైతే ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతంలో ఏంటంటే ఓట నీరు ఏదైతే కొండలో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా కింద నుంచి అయితే ప్రవహిస్తుంటుంది. అందుకే వీళ్ళైతే ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ మొక్కల్ని తీసుకున్నారు. చూడండి, ఈ భూమి అంతా కూడా ఎంత పొడుగైతే కనిపిస్తుంది. అయినప్పుడు కూడా కింద నీరు ఉండడం వల్ల మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి అరటి చెట్టుకి చాలా నీళ్ళు అవసరమైతే ఉంటుంది. అందుకోసమే కిందనైతే నీరునైతే తీసుకొని ఈ చెట్లు అయితే ఎలా బతుకుతున్నాయో చూడండి. 1-2 చెట్లు కాదు, చాలా చెట్లను అయితే వేసుకున్నారు. అక్కడక్కడ మనకి అరటి గెలలు కూడా అయితే బాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, వీళ్ళేంటంటే ప్రకృతితో చాలా మమేకం అయిపోయి ఉంటారు. అందుకే ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే మనం నేర్చుకోవాలి. అసలు ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు. బాపురే, ఒక్కసారి ఎక్కడానికి ఎంత కష్టం అనిపిస్తుందంటే, ప్రతిరోజు కూడా వీళ్ళకి ఏదైనా అవసరం వస్తే మాత్రం ఈ సామాన్ తీసుకురావాలని ఎన్నిసార్లు కిందకు వచ్చి ఎన్నిసార్లు పైకి వెళ్తున్నారో. బాపురే, ఇంటికి కొంచెం దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసారా, చూడండి, ఈ ప్రాంతాన్ని కూడా వీళ్ళు చదును చేసుకొని పత్తి మొక్కలను అయితే వేసుకున్నారు. దీనికి కూడా పెద్దగా నీటి అయితే అవసరం ఉండదు, అందుకే వీటిలో కూడా వేసుకున్నారు. ఇంకా అక్కడక్కడ మనకి కందు మొక్కలు కూడా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనమైతే ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తుంటే ఇంట్లోనైతే ఎవరు లేనట్టుగా అయితే కనిపిస్తున్నారు. చూడండి, పైన కూడా ఈ విధంగా అయితే పాడైపోయింది. ఇంతకు ముందు అయితే 2 రోజుల క్రితం అయితే ఇక్కడికి నేను వచ్చాను వీడియో తీద్దామని చెప్పేసి. అప్పుడైతే ఇందులోనైతే ఒక ముసలాయన ఒక ముసలావిడ అయితే ఉండేవారు. ఈ పాకం చూస్తేనే ఎంత దారుణంగా ఉంది. వీళ్ళ పరిస్థితి చూసి ఈ వీడియోని అయితే తీసి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాను. చూస్తే వీళ్ళు పోడి పనికి ఎక్కడికి వెళ్ళిపోయినట్టుకున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ తలుపులు కూడా వేసేసి ఇదంతా కూడా కట్టేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేకుండా, వాళ్ళ ప్రణయం లేకుండా ఇవన్నీ తీసి కూడా లోపలికి వెళ్ళి మనం ఇవన్నీ చూపించడం కూడా కరెక్ట్ కాదు. చుట్టుపక్కల ఒకసారి ఏ విధంగా ఉందో మీ అందరికీ అయితే చూపిస్తాను. ఒకసారి పాకన అయితే చూడండి, ఈ టార్పన్లు ఇలాంటివి వేసుకొని పైన అయితే బరువు కోసం అయితే పెట్టుకున్నారు. ఇప్పుడైతే చాలా హైట్లో ఉన్నాము, గాలి అయితే మాత్రం చాలా బీభత్సంగా అయితే వేస్తుంది. వీటి వల్ల ఎగిరిపోయి ఉండొచ్చు ఇవి కూడాను. అతనైతే ఏంటంటే బాగా ముసలాయన, ఇవన్నీ చేయడం అయితే చాలా కష్టం. ఒక రోజు అయితే మన టీంతో వచ్చేసి అయితే మనకి ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసి అయితే దీన్నైనా సరిచేసి ఇచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం. లోపల ఎవరు లేరు కాబట్టి ఒకసారి మీకు లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను. పైనుంచి చూపిద్దాం. పైన చూసారు కదా, పడుకోవడానికి అయితే చూడండి ఎదురుతూనే అయితే ఆ పెద్ద ఆయన అయితే ఏ విధంగా అయితే కట్టుకున్నాడో. అటువైపు కూడా ఏటి లేదు, చూడండి, తలుపులు కూడా లేవు. ఒక పక్కేమో ఈ విధంగా అయితే పాడైపోయింది, ఆ చివరికి మాత్రమే ఉంది. చూడండి, వంట అయితే ఇక్కడ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇందులో అసలు ఎలా ఉంటున్నారో వీళ్ళిద్దరు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంక వెనక వైపు ఏ విధంగా ఉందో అయితే చూపిస్తాను. వాళ్ళు ఉండుంటే బాగుండేది, వాళ్ళు అడిగి కనుక్కునే వాళ్ళం, ఎంత కొంత సాయం కూడా చేసేవాళ్ళం. ఇంకా ఇప్పుడు ఆ వెనక వైపు వెళ్ళి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనం అయితే ఆ ఇంటి వెనక వైపు అయితే వచ్చాము, ఒకసారి చూపిస్తానండి.
ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇందాక అక్కడ చూపించాను కదా, ఇదంతా కూడాను కంది బొత్తు అనమాట. కందులను అయితే తీసిన తర్వాత తొక్క అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కందులు బాగానే పండినట్టుగా ఉన్నాయి చూడండి, ఎంత బొత్తు అయితే కనిపిస్తుందో. ఇదంతా కూడా అయితే మొత్తం కందులను అయితే తీసేసి ఇదంతా కూడా ఇక్కడ వేస్తారు. ఫ్రెండ్స్ ఇది చూసారా, కొండ చీపురు అనమాట. పైనుంచి తెచ్చుకున్న మా అమ్మ అయితే ఇక్కడ ఎండబెట్టుకుంది. చూసారా, ఇదైతే మా ప్రాంతంలో అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఇది కట్టగానే కట్టుకున్నట్టయితే ఇది 45 రూపాయల నుంచి 40 రూపాయలు ఈ విధంగా అయితే ధర అయితే పలుకుతుంటుంది. ఇది వీళ్ళైతే ఈ కట్లు అయితే కట్టరు, ఈ విధంగానే తీసుకెళ్ళి ఇక్కడ సాగు వాళ్ళకి అయితే అమ్మేస్తుంటారు. వాళ్ళైతే ఆ కట్లు కట్టి అయితే 40 నుంచి 45 రూపాయలకి అయితే అమ్ముకుంటారు. మరి దీన్ని అయితే వీళ్ళు ఏ విధంగా అయితే అమ్ముతారో అయితే విషయం అయితే నాకు తెలీదు. పైన అయితే పెట్టేద్దాం. సరే, వీళ్ళు ఇంకా వెనకత కూడా ఏ పంటలు పండించారో అయితే మీకు చూపిస్తాను. అల్లక్కడ మనకు చూడండి అరటికాయలు అయితే ఉన్నాయి.